ఆ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సినీ నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున తరఫున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో సినీ హీరో నాగార్జున మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం నాంపల్లి మనోరంజన్ కోర్టులో అయితే పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. ఆ కేసుకి సంబంధించినటువంటి అంశంలోనే కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకి హీరో నాగార్జున హాజరవడం జరిగింది. ముఖ్యంగా పిటిషనర్ గా ఉన్నటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఎందుకు పరువు నష్టం దావా వేయాల్సి వచ్చింది, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అదే విధంగా మరొకవైపు కొండా సురేఖ వ్యాఖ్యలు తీసుకున్న తర్వాత కూడా ఆయన ఈ కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో విత్డ్రా చేసుకోకుండా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పిటిషనర్ ప్రస్తుతం నాగార్జున స్టేట్మెంట్ ని వాంగ్మూలాన్ని ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఇదే సమయంలో నాగార్జునకు సంబంధించినటువంటి చెరువును ఏదైతే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఒకవైపు కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ఈ అన్ని అంశాలు ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కూడా నాగార్జున మాత్రం పరువు నష్ట దావా కేసులో హాజరయ్యి తన స్టేట్మెంట్ ని రికార్డ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరి కాసేపట్లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.